is Metro News Network and you are watching Suchitra TV. ఫస్ట్ దాని తర్వాత కొత్త ఐటీ పార్క్ సంబంధించిన అంశం విషయంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే అధ్యక్ష వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొబిలిటీ రేపొద్దున రిసోర్సెస్ సంబంధించిన ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం అది ఆలోచన పెట్టుకొని ఒకసారి మనం అక్కడ మొదలుపెట్టాం. ఇప్పుడు మనం సౌత్ కానీ అదేవిధంగా నార్త్ కానీ అదేవిధంగా ఈస్ట్కి సంబంధించి మరి మొదటిగా అందుకోసమే ఏఐసిటి అనే దాంట్లో భాగంగా ఈరోజు సౌత్ వెస్ట్ భాగంలోనే ఈరోజు ఈ ఏఐసిటిని ఏర్పాటు చేసుకొని ఒక కొత్త కారిడార్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ జరుగుతుందని ఒక ఆలోచనతో పోతా ఉన్నాం. డేటా సెంటర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. డేటా సెంటర్స్ సంబంధించి భూమి కేటాయింపులతో పాటు దీనికి మెయిన్ ఎలిమెంట్. నమస్తే అండి, సుచిత్ర టీవీకి స్వాగతం. నా పేరు సంపత్ రెడ్డి. శ్రీధర్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు. అభివృద్ధి అనేది వెస్ట్రన్ హైదరాబాద్లోనే కేంద్రీకృతం అవుతుంది, దాన్ని హైదరాబాద్ నలుమూలలకు విస్తరించాలని చాలా ఆనందదాయకం. గత సంవత్సర కాలంగా మన మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులందరికీ విన్నవిస్తూనే ఉన్నాము. మన ప్రాంతంలో ఒక ఫిన్టెక్ సిటీ లాంటిది ఒక 1000-2000 ఎకరాలలో ఏర్పాటు చేస్తే చాలా అనువుగా ఉంటుందని చెప్తూనే ఉన్నాము. అలాగే నార్త్ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ జనాభాలో దాదాపు 40% మంది జనాభా ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, రెసిడెన్షియల్ హబ్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, సినిమా హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా ఎప్పుడు జనాభాతో, ట్రాఫిక్తో కిక్కిరిసిపోతుంది. మేము ముఖ్యంగా నార్త్ హైదరాబాద్కు కనెక్టివిటీ పెంచాలని ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా కోరుతున్నాము. ముఖ్యంగా తీసుకుంటే హైదరాబాద్లో 3 వైపుల వరకు మెట్రో విస్తరించింది. అదే విస్తరించిన మెట్రోను ఇంకా విస్తరించడానికి 2వ దశలో కొత్తగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. దాంట్లో 4వ భాగమైన మా ఉత్తర భాగాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది చాలా దురదృష్టకరం. మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, మాకు మా మేడ్చల్ ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, బోయిన్పల్లి నుండి గండిమైసమ్మ వరకు, తార్నాక నుండి ఈసీఐఎల్ కీసర నాగారం వరకు మా ఉత్తర హైదరాబాద్లో మెట్రో విస్తరణ తక్షణం చేపట్టి ఈ ఉత్తర హైదరాబాద్ను కూడా ఇతర ప్రాంతాల మాదిరిగానే అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ప్రభుత్వ పెద్దలందరినీ మరొకసారి కోరుతున్నాము. అలాగే ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇక్కడ పేరెన్నికగన్న విద్యా సంస్థల, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మా యువత తరఫున, మా హైదరాబాద్ ప్రాంతవాసుల తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక 1000-2000 ఎకరాల్లో ఒక ఫిన్టెక్ సిటీ అభివృద్ధి చేయాలని గత సంవత్సర కాలంగా కోరుతున్నాము. ఈ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు 4 ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే, ఇప్పుడు మనం వెస్ట్రన్ హైదరాబాద్ని తీసుకుంటే అక్కడ హైటెక్ సిటీ, ఫిల్మ్ సిటీ, ఫోర్ట్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హైకోర్టు, ఎయిర్పోర్టు, మెట్రో ఎక్స్పాన్షన్, ఇంకా ఏవేవి రావాల్సినవి ఉన్నాయో అక్కడ దీనికి తోడు అమెజాన్ ఆఫీస్, గూగుల్ ఆఫీస్, యాపిల్ ఆఫీస్, ఇలా అంత అభివృద్ధి మొత్తం వెస్ట్రన్ హైదరాబాద్లోనే కేంద్రీకృతం అయి ఉండడం ద్వారా మనం ఇప్పుడే చూస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ట్రాఫిక్ ఇబ్బందులు మనకు అగుపడుతూనే ఉన్నాయి. మేము గత సంవత్సర కాలంగా చెప్తున్నాం, కేంద్రీకృత అభివృద్ధి ఇలాగే జరిగితే ట్రాఫిక్తో కుంభమేళాను తలపిస్తుంది, క్రిక్కిరిసిపోతుంది అనుకుంటున్నాము. అది నిజమైతూనే ఉంది. మనం ఇప్పుడే పీక్ అవర్స్లో చూస్తే హైటెక్ సిటీ ప్రాంతం నుంచి ఇటు రావాలంటే మెట్రోలో సీనియర్ సిటిజన్స్కి అయితే ఆ మెట్రో ట్రైన్ ఎక్కడం దాదాపు అసాధ్యమైపోయింది. కాబట్టి
హైదరాబాద్ నలుమూలల అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మా నార్త్ హైదరాబాద్లో 1000 నుంచి 2 ఎకరాలలో ఫిన్టెక్ సిటీ అభివృద్ధి చేస్తే మనం చూస్తుంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా శీఘ్రంగా అభివృద్ధి చెందుతుంది. తొందరలోనే మనము $5 ట్రిలియన్ ఎకానమీకి చేరబోతున్నాము. సో ఆ ఎకానమీ చేరుతున్నామంటే మనం ఇలాంటి ఫిన్టెక్ సిటీలు ఇవి డెవలప్ చేసుకొని ఉంటే ఆ అభివృద్ధికి ఇవి ఒక గ్రోత్ ఇంజన్లు లాగా ఉపయోగపడతాయి. పుష్కలమైన ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు మనకు తద్వారా ఇలాంటి గ్రోత్ ఇంజన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే తొందరపడి ఇలాంటి గ్రోత్ ఇంజన్లను డెవలప్ చేసి మనకు ఉపాధి అవకాశాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము గత సంవత్సర కాలంగా మేధోమథనం చేసి మా ఊహానికి రూపమిచ్చి ఈ యొక్క చిన్న వీడియో చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మరొక్కసారి విన్నవించేది ఏంటంటే దయచేసి మా ప్రాంతంలో ఫిన్టెక్ సిటీ అభివృద్ధి చేసి, నార్త్ హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చేది జీడిమెట్ల కాలుష్యము, అలాగే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి పోయడానికి తప్పితే హైదరాబాద్ ఎందుకు పనికిరాదన్నట్టుగా ఉంది. ఆ పేరును చెరిపేస్తూ ఇక్కడ ఫిన్టెక్ సిటీని ఒక అంతర్జాతీయ నగరంగా, అలాగే హైదరాబాద్లో టెక్నాలజీ అండ్ ఫినాన్స్ హబ్గా మార్చేందుకు సహకరిస్తారని, ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి గారిని, మా ఎమ్మెల్యేలను, ఎంపీ గారిని మరియు అందరినీ కోరుకుంటున్నాము. ప్రొయాక్టివ్గా స్పందించి వెంటనే ఈ 1000-2000 ఎకరాలలో మా ఉత్తర హైదరాబాద్లో ఫిన్టెక్ సిటీ స్థాపనకు ఏర్పాటు చేసినట్టయితే ఈ ఫిన్టెక్ సిటీ ఫినాన్షియల్ అండ్ టెక్నాలజికల్ అండ్ స్టార్టప్ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుందనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన అన్ని టెక్నాలజికల్ సంస్థలు పనిచేస్తున్న వారు మా ఈ ఉత్తర హైదరాబాద్ ప్రాంతవాసులే. కాబట్టి అదేదో తమ ప్రాంతాన్ని అభివృద్ధికి, తమ సంస్థల అభివృద్ధికి, తమ స్టార్టప్ల అభివృద్ధికి కృషి చేసి మన హైదరాబాదు అలాగే ఉత్తర హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచ పటంలో నిలుపుతారనడంలో మాకెలాంటి సందేహం లేదు. Welcome to the future of North Hyderabad, a land of promise, a city poised to transform into the next financial and technological hub of India. North Hyderabad boasts exceptional connectivity with its broad, well-maintained roads and metro rail networks. The infrastructure here is designed to support the rapid growth of the city, ensuring that residents and businesses have easy access to all parts of the region. Seamlessly connecting Paradise to Mechel, Shamirpet and beyond, the metro system is a marvel of modern engineering. It not only reduces travel time, but also provides a comfortable and efficient mode of transportation. The metro ensures swift, hassle-free travel for residents and professionals alike. With frequent services and extensive coverage, it has become the backbone of daily commutes, significantly enhancing the quality of life in North Hyderabad. Envision towering skyscrapers housing global fintech giants, where innovation meets ambition, bustling office spaces brimming with innovation where ideas are born and transformed into reality. Modern commercial hubs catering to every need, from shopping to dining, creating a vibrant community. North Hyderabad is ready to lead India's financial and technological revolution with state-of-the-art infrastructure and a forward-thinking mindset, creating thousands of opportunities for professionals and businesses alike, fostering growth, collaboration and success in a thriving ecosystem. At the heart of this vision lies sustainability, a commitment to creating spaces that are not only beautiful but also environmentally responsible. North Hyderabad's fintech city will feature abundant greenery, preserved water bodies and eco-friendly urban planning, ensuring that the city remains a haven for both people and nature. This innovative approach aims to offer a harmonious blend of modernity and nature where residents can enjoy a high quality of life while living sustainably. Strategically located near the Rajiv Gandhi International Airport, North Hyderabad ensures global connectivity for businesses and travelers alike. It's a gateway to the world, effortlessly linking Hyderabad with global markets.
North Hyderabad offers more than just workspaces. It promises a vibrant lifestyle, world-class shopping, entertainment and leisure options. From bustling commercial centers to serene residential zones, it's a city designed for everyone. Join us in building the fintech city of tomorrow, North Hyderabad, where dreams meet possibilities and the future is now. In the financial technology sector, establishing a dedicated fintech city to provide office spaces for global BFSI institutions and global capability centers at The fintech city has commercial, residential and social infrastructure with multimodal connectivity. Welcome to the fintech ecosystem of